నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సెప్టెంబర్ మాసంతో మనం చూసుకుంటే కుంభరాశి వారికి వ్యాపార రీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, పెట్టుబడులు పెట్టాలని కొంతమంది చూస్తుంటుంటారు. అనుకూలత ఏ విధంగా ఉందని అడిగే వాళ్ళు ఉంటుంటారు. ఈ మాసంతా మనం చూసుకుంటే కుంభరాశి వరకు అసలు ఏ విధంగా ఉండిపోతుంది అంటారు? సో ఉషా గారు, ఈ మనం సెప్టెంబర్ మంత్ 2020 ప్రిడిక్షన్ చూసుకుంటే ఈ సెప్టెంబర్ మంత్ మనకు వచ్చేటప్పటికి మాసంలో కనుక భాద్రపద మాసంతో కోరిలేషన్ చెప్పి కోఆర్డినేషన్గా వస్తుంది. మనకి సెప్టెంబర్ మంత్ 4th నుంచి మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. మనందరికి బాగా తెలిసింది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి మన వినాయక చవితిని జరుపుకుంటాం. సో ఈ మంత్ బిగినింగ్లోనే మనకి వినాయక చవితి గురించి ఉంటుంది కాబట్టి ఆ పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ పండగను కనుక ఈ కుంభరాశి వాళ్ళు శ్రద్ధాభక్తిగా జరుపుకుంటే సంవత్సరం అంతా వాళ్ళకి చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఏ పని చేసుకునే ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండేసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని కుంభరాశి వాళ్ళకి పర్టికులర్గా చేయాలి. ఎందుకంటే ఏలినాటి శిలు ఉంది కాబట్టి మిస్ కాకుండా ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. నక్షత్రం కనుక మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, తర్వాత పూర్వభాద్ర వచ్చేటప్పుడు 1-2-3 పాదాలు కలిపి వీళ్ళంతా కనుక మనకి కుంభరాశి కింద వస్తారని చెప్పాలన్నమాట. అదే పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు మోరాల సీసంతో ఉన్న పేర్లు అనేది మనకి కుంభరాశి కింద వస్తారని మనం చెప్పుకుంటాం. తర్వాత వీళ్ళకి గ్రహ సంచారం కనుక మనం చూసుకుంటే కన్య రాశిలోకి సూర్యుడు 16వ తారీఖు వెళ్తున్నారు. అది ఒక మేజర్ ట్రాన్సిట్ అని చెప్పుకోవాలి. 16 నుంచి 26 తారీఖులో చాలా ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు సెప్టెంబర్ 4th, అంటే ఆల్మోస్ట్ మాసం బిగినింగ్లోనే. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి తులారాశిలోకి 18వ తారీఖున ఎంటర్ అవుతున్నారు. దానికి ముందు వచ్చేటప్పటికి వాళ్ళకి కన్య రాశిలో ఉంటున్నారు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి ఈ మాసం అంతా వాళ్ళు మిథున రాశిలో ఉంటున్నారు. ఇది కనుక ఈ గోచారం ప్రారంభంగా మనం చూసుకుంటే వీళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా ఉంది. ఎక్కడ ఎలా టెన్షన్ లేకుండా ఉందని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్లో తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే వీళ్ళు ఏదైనా పని కనుక చేస్తే అపోజిషన్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే లాస్ ఆఫ్ మనీ కూడా ఉంది. ప్లస్ ధన సంపద కూడా వచ్చినట్లు వస్తుంది. వాళ్ళు వెంటనే పోయే అవకాశం ఎక్కువ ఉంది. అంటే జనం విషయంలో ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ధనానికి సంబంధించిన పెద్ద ప్లాన్లు ఏం చేసుకోకుండా చిన్న ప్లాన్లు చేసుకుంటే మోడరేట్గా ఉంటే బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అలానే 15th తర్వాత మనకి ఎలా ఉందంటే శరీరానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా కనుక పని చేస్తే అందులో అపోజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధననాశనం కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఓవరాల్గా వీళ్ళకి పిల్లల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా మంచి ఒక అవగాహన ఉండి వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి 8th హౌస్లో సూర్యుడు అంటున్నాడు. 8th హౌస్లో సూర్యుడు అంత మంచిని వాళ్ళకి ఇవ్వరు. 2nd హౌస్లో కూడా సూర్యుడు వాళ్ళకి అంత మంచిని ఇవ్వరు అనమాట. ఓవరాల్గా వీళ్ళకి సూర్యుడికి ఏం చేస్తుంటారంటే సువర్ణమూర్తిగా ఎంటర్ అయినా కానీ వీళ్ళకి ఒక 25% మంచి రిజల్ట్స్ వస్తారు, 70% మంచి రిజల్ట్ ఇవ్వరు. సో వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే చెడు పనులు చేయటం వల్ల దోషం ఉంటుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే దుర్దోష శత్రు సంవాదో గమనావ్యయ వ్యధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్తో యథా రవి అని చెప్పేసి మన మహర్షులు చెప్తూ ఉంటారు. వీళ్ళకి 8th హౌస్లో సూర్యుడు ఉండడం అంత మంచిది కాదు ఏ రాశి వాళ్ళకైనా సరే. వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే చెడు సమాసాలు పట్టి ఆ సహవాసం వల్ల మీరు నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చుట్టూ ఉండే మనుషుల్ని మంచి వాళ్ళు పెట్టుకోవటం, సత్సంగం అంటారు కదా, సత్సంగంతో ఉంటే బాగా కలిసి వస్తుంది. శత్రువులతో వైరము, ప్రయాణాల వల్ల ఇబ్బందులు, విచారకరమైన వార్తలు అనేటం, శారీరక కష్టం, భయం, అతిగా తాపం, అధికారులతో గొడవపడి అనవసరమైన ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్ తెచ్చేసుకుని టఫ్ సిచ్యువేషన్ పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ మీరు 16th నుంచి 26 ఈ 10 days ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2nd హౌస్లో ఉండటం వల్ల నీచబుద్ధి కలిగి ఉంటారు. దుర్మార్గుల సహవాసం, మనసులో శంకలు, తలనొప్పి, వ్యయం, అనవసరమైన ఖర్చులు చేయటం, వ్యాపారంలో నష్టము, ధన నష్టం ఉంటాయి. ఇతరులచే మీరు మోసగింపబడతారు. ఇది బిగినింగ్లో చెప్పుకున్నాను. మీరు దుష్ట సంగతంతో ఉంటే మీరు చెడిపోతారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెడగొట్టేసి నిందలు మిమ్మల్ని చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మిత్రులతో శత్రువు మన పక్కన మన మిత్రులు మనకి ఎందుకు ఉంటారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఇది కామన్ కాబట్టి మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బంధుద్వేషంగా దూరం అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి సత్సంగంతో మెయింటైన్ చేయాలి. ఇది ఒక్కటే వీళ్ళకి మేజర్ డ్రాబ్యాక్ అని మనం చెప్పుకోవాలి. కుజుడి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా కుజుడు కూడా అంత అనుకూలంగా లేరు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎలా ఉంటుందంటే అతి కాలాతిక్రమ భోజనం, ఓకే, కర్మ లాభాచ దురితం కర్మ లాభాచ అని చెప్పి చెప్తూ ఉంటారు. టయానికి భోజనం జరగకపోవటం, ఏదైనా పని కనుక చేస్తే అందులో నష్టం రావటము, పుత్రులతో విరోధము, సంతానం వల్ల మనస్తాపం, శారీరకంగా బలహీనత ఇవన్నీ ఉంటాయి. ప్లస్ వీళ్ళకి కుజుడు 8th హౌస్ చూడటం వల్ల అగ్నికి ఆజ్యం పోసినట్టు సూర్యుడు సరిగా తిరగపోవడంతో వీళ్ళకి 3rd వీక్ 4th వీక్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాలి. ఎందుకంటే దేశాంతరం ఉండటం, ఇంట్లో ఉండకుండా తను కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్లో ఉండకుండా పొజిషన్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళి అక్కడ ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ కూడా పనులు అవగాహన ఇబ్బంది పడతారు. అప్పులు కనుక ఎవరైనా కనుక ఉంటే అవమానాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే కేర్గా ఒక మాట చెప్పుకొని ఉంచుకుంటే మంచిది. ధన నష్టము, అనారోగ్యము,
రక్త దోషం వల్ల వ్యాధులు వచ్చే అవకాశంగా ఉంది. మనకి చూసుకుంటే ఇప్పుడు సీజన్ కూడా బాగలేదు కాబట్టి వాళ్ళకి వైరల్ ఫీవర్లు అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వచ్చేప్పటికి 12వ హౌస్లో ఉండటం వల్ల మనం చెప్పుకుంటే దేశాంతరవాసం ఉన్న పొజిషన్ వదిలిపెట్టేసి మనం వేరే ప్లేస్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫారిన్లో వాళ్ళకి వెళ్ళి ఆ యాంటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మంచిదిగా ఉంటుంది. బట్ లోకల్గా ఉండి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ రోగాలు బారిపడే అవకాశం ఎక్కువగా ఉంది. ధననాశము, శరీరానికి పీడ, స్త్రీలతో వివాదము. అందుకని చెప్పేసి వీళ్ళకి కుజుడు ప్లస్ సూర్యుడు ఇద్దరు సరిగా లేరు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళు టైంని స్పిరిచువల్గా స్పెండ్ చేస్తే ఓకే, మనకి వినాయక చవితి ఉంది కాబట్టి అలా దానికి సంబంధించిన చేస్తే ఆ దోషాలన్నీ వీళ్ళకి అంటుకోకుండా బాగుంటారు. తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక రకంగా మంచి చేస్తున్నారు, ఒక రకంగా సరిగా చేయట్లేదు అన్నమాట. ఏ విషయంలో మంచి చేస్తున్నారని మనం చూసుకుంటే సంసారం సుఖం బాగుంటుంది, ఫైనల్గా కీర్తి ప్రతిష్టలు వస్తుంది, గౌరవం ఉంటుంది, అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. అంటే ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వీళ్ళకి కీర్తి ప్రతిష్టలకి భంగం అయితే జరగదు. తర్వాత హెల్త్ విషయంలో బాగుండదు, ఆ మిగతా ధనం విషయంలో బాగుండదు. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి 3rd హౌస్ 2nd హౌస్లో కూడా ఉండటం వల్ల ఓవరాల్గా స్త్రీలతో ఆనందంగా గడపడం, కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి చెందడం, శారీరక సౌఖ్యము, వస్త్ర లాభం ఎక్కువగా చూపిస్తుంది, ఆర్థిక లాభం ఉంటుంది, బహుమతులు పొందే అవకాశం ఎక్కువగా ఉండి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చాలా అభివృద్ధి ఉండి సుఖంగా ఉండి ధన లాభాన్ని కలిగించి ఉంటారనమాట. వీళ్ళకి కొన్ని విషయాల్లో ఏంటంటే ఏ విషయంగా చూసుకున్నా కానీ గౌరవంగా ప్రజలు ఉద్ధరించుతాయి. మాటలు వీళ్ళు ఏదైనా మాట చెప్తే మాటకు విలువ ఉండి మాట ప్రకారం అందరూ నడుచుకుంటారు, ధనలాభం ఉంది, గౌరవం ఉంది. టోటల్గా శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా మంచి చేస్తున్నాడు అని మనం చెప్పుకోవాలన్నమాట. సో నక్షత్ర ప్రకారంగా మనం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళకి వస్త్రలాభం వచ్చే అవకాశం ఉంది, రాజ్యలాభం వచ్చే అవకాశం ఉంది, అన్ని పనులు అనుకునే విధంగా అవకాశం ఎక్కువగా ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఎక్సెప్ట్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు. సో మనకి శతభిష నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఇందాక మనం చెప్పుకున్నట్టు. కానీ వస్త్రలాభం ఉంది. తర్వాత వీళ్ళకి కూడా రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ జయం, ఏదైనా కానీ అనుకున్న పనులు అనుకునే విధంగా జయం సాధించుకుంటారు. వీళ్ళకి కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నా పూర్వభాద్ర గనక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రోగం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వస్త్రలాభం ఉంది, రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి విత్ ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లేదంటే ఫారిన్లో అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత జయం వస్తుంది. కానీ సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10 వరకు కలహం, అనవసరంగా గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే సెప్టెంబర్ 12 నుంచి 26 ఈ మధ్య టైంలో వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే అవకాశంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇవి కాకుండా మనకు వచ్చేటప్పుడు మృత్యు నక్షత్రాలు అంటారు. వీటి ప్రకారంగా చూసుకుంటే శతభిష నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ప్లాన్లు ఏమి ప్లాన్ చేసుకోకుండా, ధనానికి సంబంధించిన విషయాల్లో బ్లైండ్గా వెళ్ళి ఖర్చు పెట్టకుండా, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి చేయకుండా వీళ్ళు కొంతకాలం ఆగితే మంచిది. ఓకే, పర్టికులర్గా శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం మీద కుజుడు ఉన్నాడు, అలానే రాహు వీళ్ళది ఇంపాక్ట్ ఎక్కువ ఉండటం వల్ల మీరు సరైన డెసిషన్ తీసుకోలేక రాంగ్ డెసిషన్, రాంగ్ కంపెనీ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి శతభిష నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలానే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ అవన్నీ చేయకుండా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఎస్పెషల్లీ చాలామంది అడిగేది ఏంటంటే జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదంటే ఈ మాసానికి సంబంధించి మేము బిజినెస్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం, లేదంటే కొన్ని ప్రయాణాలు ఉన్నాయి, ఇలా రకరకాలుగా కొత్తవేవో ప్రారంభించాలనుకుంటూ ఉంటారు, వివాహానికి సంబంధించి స్టెప్ వేయాలనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరూ జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకున్నా, లేదా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి, కనకదార హోమంకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి కావాలి అనుకున్న ఏ విధంగా అంటారు? సో 3 ముఖ్యమైన విషయాలండి. ఫస్ట్, ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి. అసలు ఈ సబ్జెక్ట్ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. లేదంటే మన టీవీలో ఈ న్యూస్లు చూసేసి భయపడిపోతూ ఉంటాం, ఎవరు నమ్మచ్చలేము. ఎందుకంటే మనకు శాస్త్రం గురించి అవగాహన లేక మనం ఎదుటి వాళ్ళకి నమ్మలేం కదా. అందుకని మనం ఒక కోర్స్ స్టార్ట్ చేసాం. లక్కీగా చాలామంది జాయిన్ అవుతున్నారండి. అమెరికా నుంచి, లండన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి రకరకాల వాళ్ళు జాయిన్ చేసి కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఏది యాక్చువల్గా ఆథెంటిక్ సైన్స్, ఇది ఎలా ఉంటుంది. అది ఒక శుభప్రాయం, ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాలని చెప్పేసి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి ఏలినాటి శని ఉందా, లేకుంటే వాళ్ళ దశ ఎలా ఉంది, భుక్తి ఎలా ఉంది, ఇంకా బాగుంది, అది కనుక మనం చూసుకుంటే వాళ్ళ రాజాయోగాలు ఏమున్నాయి, ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి, మనం కనుక కౌన్సిలింగ్ చేసుకుంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. అలా గైడెన్స్ తీసుకొని చాలామంది చక్కగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి మన దగ్గర. మూడోది వచ్చేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్లో ఉండి ఎక్కడో ఇరుక్కొని పోయి ఉంటారండి. తర్వాత పర్టికులర్గా ధనానికి సంబంధించి రాకుండా డబ్బులు ఆగిపోవటం, లేకుంటే గ్రోత్లో రాకపోవటం, ఎంత కష్టపడినట్లే ఉండటము, లేదంటే వివాహం కాకుండా చాలా తీవ్రంగా ఇబ్బంది పడటం, లేదంటే కొంతమంది వివాహం బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఇలా ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళకి మనం కనుక కన్సల్ట్ అయితే వాళ్ళకి మనం తప్పకుండా హెల్ప్ చేయొచ్చు అనమాట. దోషాలు ఏమైనా ఉంటే దోషానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసేసి హెల్ప్ చేయొచ్చు. అలానే కనకదారం మీరు చెప్పినట్టు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి మనకి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే వాళ్ళకి మనకు దాని ద్వారా మనకి హెల్ప్ చేయొచ్చు అండి.
చాలామంది సర్వీస్ తీసుకొని బాగుపడిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నామండి కేసులు. సో ఎవరైనా సరే కావాలి అనుకుంటే మన దగ్గరికి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.